హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంటిన్యూ టు రైజ్. ఈరోజు కూడా చాలా పాజిటివ్గానే మార్కెట్ పాజిటివ్గా ఉంది. తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ ఎనాలిసిస్ తీసుకున్నట్లయితే నిఫ్టీ 0.47% పెరిగింది. నెక్స్ట్ 50 అయితే బాగా పెరిగింది. ఈరోజు హైలైట్ నెక్స్ట్ 50. నెక్స్ట్ 50 1.61% పెరిగింది. తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే స్మాల్ క్యాప్ 50 ఇది 1.3% పెరిగింది. మిడ్ క్యాప్ ఏమో 0.9%, 91 అనుకోండి, 9. సో ఎనాలిసిస్ తర్వాత అడ్వాన్సెస్ డిక్లైన్స్ తీసుకున్నట్లయితే ఎన్ఎస్సి ప్రకారం 1107, 865, 1107, 865 అంటే ఇవి అడ్వాన్సెస్, ఇవి డిక్లైన్స్. పెరిగినవి ఇవి, ఇన్ని షేర్లు పెరిగినవి, ఇన్ని షేర్లు తగ్గినవి, అంటే బ్రాడ్ బాగానే ఉంది. అమెరికన్ మార్కెట్స్ని కూడా త్రోసిరాజు అంటున్నది మన ఇండియన్ మార్కెట్. అసలు ఇండియన్ మార్కెట్లో అమెరికన్ మార్కెట్లు పడిపోయినాయి, ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, వీటితో పని లేకుండా పెరుగుతున్నది. అంటే ఒక రకమైనటువంటి ఇది వచ్చేసింది ఏంటి, ఇండియన్ మార్కెట్ ఇంకా తిరుగులేదు, ది బెస్ట్, ఇట్ విల్ గో అప్ అని. అది మార్కెట్లో జనవరిలో కూడా పెరుగుతూ ఉండటం చాలా గొప్ప విశేషం, మంచి, ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. పెరుగుతున్నంత వరకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఈరోజు ఎంత పెరుగుతుందో, ఈరోజు ఏమేమి పెరుగుతాయో, ఈరోజు ఏమేమి పెరుగుతాయో చూద్దాం అన్నట్లు. చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే కొంచెం బాగా ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ నిఫ్టీ 50 స్టాక్స్ తక్కువేం కాదు, ముందు పెరిగాయి అవే, తర్వాత మిగతావి పెరుగుతుంటాయి. ఇప్పుడు నిఫ్టీ 50 స్టాక్స్ బాగానే పెరిగాయి, చక్కగా పెరిగాయి, పెరగవలసినవన్నీ పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫార్మా స్టాక్స్ పికప్ అయిపోయాయి. సన్ ఫార్మా, తర్వాత లూపిన్, ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి కదా. ఇంకా స్కోప్ ఉంది పెరగటానికి. లూపిన్ 1000 క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. సన్ ఫార్మా 600 క్రాస్ అయిపోయింది. సిప్లా ఇలాంటివి అయితే చెప్పక్కర్లేదు. మన ఇంకా ఉన్నాయి కదా ఫార్మాలో, హైదరాబాద్ బేస్డే, దివీష్ ల్యాబొరేటరీస్, ఇవన్నీ కూడా. అయితే మార్కెట్ ఏంటంటే సన్ ఫార్మా లాంటి స్టాక్స్లో ఇంకా స్కోప్ ఉంది అని, ఇంకా అప్పుడే అయిపోలేదు. అట్లా ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి వస్తే చాలా కాలం బాగా పడుకొని ఉన్నాయి కదా, చక్కగా లేచి జోకొట్టి లేపినట్టుగా లేచి చక్కగా, అంటే రోజు చూడముచ్చటగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే చేస్తారు ఎక్కువ. గ్రోత్ కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే ఎక్కువ వస్తుంది. వస్తే రాకపోతే భయంకరంగా పోతాయి. అంటే రిస్క్ రివార్డు ఎక్కువ ఉంటుంది. గ్రోయింగ్ కదా, గ్రోత్ స్కోప్ ఉంది కదా. అయితే గ్రేటెస్ట్ హయ్యెస్ట్ గ్రోత్ ఎందులో వస్తుంది, వస్తే స్మాల్ క్యాప్లో. కానీ రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, స్మాల్ క్యాప్లోనే. మిడ్ క్యాప్లో రిస్క్ మీడియంగా ఉంటుంది కంపేర్డ్ విత్ స్మాల్ క్యాప్, గ్రోత్ కూడా మీడియంగా ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే మినీ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కూడా ఈ మధ్యన చాలా భయంకరంగా పెరుగుతున్నాయి. నేను చూశాను, టాల్బ్రోస్ ఆటో 100 రూపీస్ దాకా కూడా వెళ్ళిపోయింది. 270, 300 అట్లా ఉన్నది. 100 రూపీస్ రేంజ్కి, 90, 100 రూపీస్ రేంజ్కి వెళ్ళిపోయింది టాల్బ్రోస్ ఆటో. చాలా చిన్న కంపెనీ. అయితే దిస్ ఈజ్ యాన్సిలరీ టు కంపెనీస్ లైక్ మారుతికి కాంపోనెంట్స్ అవి తయారు చేసి సప్లై చేస్తూ ఉంటుంది. ఈరోజు సడన్గా 7% అప్. నవ్ ఇట్ ఈజ్ 162 రూపీస్ టాల్బ్రోస్ ఆటో. హిందుస్థాన్ జింక్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది మిడ్ క్యాప్, నిఫ్టీ నెక్స్ట్ 50 రేంజ్కి వస్తుంది. ఈ హిందుస్థాన్ జింకు 5.2%. ఇంకా బయర్సే ఉన్నారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే.
257, 160, 180 రేంజ్కి వెళ్ళింది షేర్. ఇది 257. నిజం చెప్పాలంటే ఈ స్టాక్కి 257 ఇట్ ఈజ్ నాట్ ఫుల్లీ ప్రైస్డ్ అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కొనుక్కోమని కాదు నేను చెప్పేది. కొనుక్కోవాల్సి వస్తే కొంచెం కరెక్షన్ వచ్చిన రోజున కొనుక్కోండి, పెరిగిన రోజున కొనకండి. పెరుగుతున్న రోజున కొనకండి, తగ్గుతున్న రోజున కొనండి. అది స్ట్రాటజీ. బుల్ మార్కెట్లో ఏదైనా పర్టికులర్ స్టాకు పెరుగుతూ ఎప్పుడన్నా 2%, 3%, 1%, 1.5% మైనస్కి వచ్చిందనుకోండి, ఆ రోజున ట్రై చేయండి. 3%, 4% పెరిగిన రోజున ఆ షేర్ని కొనకండి. తర్వాత జైన్ ఇరిగేషను చాలా ఘోరంగా పడిపోయిన షేరు. అది కూడా ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్లోకి వచ్చినట్టుంది, 5%. ఇది మామూలు లేండి, అప్పుడప్పుడు అప్పర్ సర్క్యూట్లోకి వెళ్తుంది, అప్పుడప్పుడు లోవర్ సర్క్యూట్లోకి వెళ్తుంది. దీన్ని కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఎందుకంటే నాట్ వెరీ గుడ్, వెరీ సౌండ్ కంపెనీ నౌ. ఫండమెంటల్స్ ఒకప్పుడు బాగుండేవి, ఫండమెంటల్స్ ఎఫెక్ట్ అయినాయి. తర్వాత డెట్ బర్డెన్ ఎక్కువైంది. తర్వాత కొంచెం బాగా ఎక్కడ 100, 160, 100 రేంజ్ నుంచి 190 దగ్గర నుంచి ఇక వరుసనే ₹4 పడిపోయింది. 100 నుంచి ₹4, ₹4. ఈవెన్ కరోనా ముందు కూడా, ఈవెన్ బిఫోర్ కోవిడ్ అది ₹4. కోవిడ్లో ఇంకేం తగ్గుతుంది, తగ్గడానికి ఏముంది ఇంకా. బట్ ఎట్లా వచ్చిందో ₹20కి వచ్చేసింది. ఆ మధ్యన ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇందులో సెల్లింగ్ వచ్చింది. ఎందుకంటే తక్కువలో లోలో కొనుక్కున్న వాళ్ళు ఎందుకురా బాబు అని దండం పెట్టి బయటకు వచ్చేస్తారు కదా. బట్ స్టిల్ ఇట్ పిక్డ్ అప్ అగైన్, ఇట్ కేమ్ బ్యాక్ టు ₹20+. అయితే ఎవరో ఇందులో స్టేక్ కొంటారని, లేదా ఏమైనా మనకు తెలియదు కదా, ఇన్సైడర్ న్యూస్ మొత్తానికి ఏదో బయింగ్ ఉంది అని తెలుస్తున్నది ఇందులో. లేకపోతే ఈ మాత్రం ₹20 రావడానికి ఆస్కారం లేదు. బట్ అంటే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం కంపెనీ ఇట్ ఈస్ నాట్ ఎ సిక్ కంపెనీ. ఇన్సాల్వెంసీ ప్రొసీడింగ్స్ ఏమి దీనికి లేవు. రన్నింగ్ కంపెనీయే. ఇట్ ఈస్ ఎ రన్నింగ్ కంపెనీ. డిహెచ్ఎఫ్ఎల్ అట్లా ఏం కాదు, డిహెచ్ఎఫ్ఎల్ కూడా రన్నింగ్ కంపెనీ. బట్ అది కొద్దిగా ఇష్యూస్ వచ్చేసినాయి. ఎందుకంటే అప్పులు ఎంత ఉన్నాయో అప్పులు తీర్చడానికి సరిపడా ఏమీ లేవు అక్కడ ఆస్తులు. ఎందుకంటే డిహెచ్ఎఫ్ఎల్ లాంటి వాటికి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ జైన్ ఇరిగేషన్లో అది కొంచెం తక్కువ. అది ప్యూర్ ఫైనాన్స్ కదండి. అక్కడ నలుగురు దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి 10 మందికి అప్పులు ఇవ్వటం ఫైనాన్స్ కదా. సో కంపారిజన్ లేదు. తర్వాత మేఘమణి ఆర్గానిక్స్ అది కూడా ఈరోజు బాగానే పెరిగినట్టుంది, 6-7% ఎంతో, ₹86కి వచ్చింది. జిఎండిసి చెప్పక్కర్లేదు. జిఎండిసి ఈరోజు కూడా పెరిగింది. ఎంత? 4.5%. ఒకసారి ₹61. 40స్లో ఉండి 40, 42, 43, 44. నేను MBS 2లో డిస్కస్ చేసినప్పుడు అది ఎంత ఉంది? 40స్లో ఉంది. చాలా రోజులు అలా ఉండిపోయింది. నౌ ఇట్ ఈస్ 61.25. జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హుడ్కో చాలా కాలం హాయిగా పడుకుంది. పాల కడలిపై శేషతల్పమున పవలించేవా దేవా అని భానుమతి గారి పాట ఒకటి ఉంది. పాల కడలిలో శేషతల్పముపై పవళించేవా దేవా అని అట్లా పవళించి కూర్చుంది ఈ హుడ్కో. వీళ్ళు ₹60 పైన వాళ్ళు IPO గవర్నమెంటు ఐ థింక్ 60 or 60+కి IPO వచ్చింది. ఆ తర్వాత ఇది పికప్ అవలా. అందులో PSUs కదా. నౌ ఇట్ ఈస్ పికింగ్ అప్. బయర్స్, దేర్ ఆర్ ఆల్ బయర్స్, మోర్ బయర్స్. 4.5% ఈరోజు పెరిగింది. నౌ ఇట్ ఈస్ ₹43 టచ్ అయింది ఈరోజు. తర్వాత చాలా చిన్న కంపెనీ సొనాటా సాఫ్ట్వేర్ అని, చాలా చిన్న కంపెనీ. అయితే సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ కొంచెం బాగున్నటువంటి కంపెనీ. 260 అట్లా దొరికింది ఆ మధ్యన. 230, 260 కూడా దొరికింది. అంటే ఆ మధ్యన అంటే ఇప్పుడు కాదు, ఒక 5-6 నెలల కిందట, ఆఫ్టర్ కోవిడ్. ఆ 260, 230 కంపెనీ అది ఇప్పుడు 400 క్రాస్ అయిపోయింది.
దిస్ ఈజ్ ఆల్సో పికింగ్ అప్ 6% 5% ఈరోజు కూడా పెరిగినట్టుంది. చిన్న చిన్న కంపెనీలు. విశేషం ఏంటంటే ఇట్లా చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉందనుకోండి. క్రతి న్యూట్రియంట్స్ అని చిన్న కంపెనీ అండి. క్రతి న్యూట్రియంట్స్ ఆయిల్స్ అవి ఉంటాయన్నమాట సప్లై చేసేది. దాదాపు 2 సంవత్సరాలు పడుకొని ఉంది. 60 అట్లా ఉండేది. దీని పీక్ 2018లో 60 రూపాయలు ఆ రేంజ్లో ఉండేది. అలా తగ్గుతూ 40స్కి వచ్చి ఆ 40s దగ్గర కూడా నిలబడకుండా 30s 26 30 అలా నో 20% అప్ టుడే. పెరిగితే ఇవి అంతే 20% పెరుగుతాయి. ట్రైడెంట్ చూడండి, ట్రైడెంట్ నిన్న 20% పెరిగింది, అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఇవాళ కూడా 20% పెరిగింది. రోజుకి 20% చొప్పున పెరిగితే ఏమవుతుంది? 7 రూపాయల చిల్లర ఉన్నదల్లా 15 రూపాయలు అయిపోయింది ఇవాళ. అంటే జస్ట్ 5 సెషన్స్లో డబుల్ అయింది ట్రైడెంట్ లిమిటెడ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్మాల్ క్యాప్స్. అయితే స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి గట్స్ కావాలి. గట్స్ అంటే రిస్క్ అవర్స్ అయి ఉండాలి, రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు అయి ఉండాలి. రిస్క్ నేను తీసుకోగలను అన్నటువంటి ఇది ఉండాలి, టెంపర్మెంట్ ఉండాలి. పోతే పోయినా పర్వాలేదులే అనేటువంటి ఇది ఉండాలి. తగులుతాయి ఎక్కడో, ఇట్లాగే తగులుతాయి ట్రైడెంట్ లాంటివి. ఈ ట్రైడెంట్ కూడా ఏంటి, చాలా కాలం ఇది 55 60 50 రూపాయలు ఆ రేంజ్కి కూడా వచ్చింది. అంటే 50 అంటే దాన్ని 10గా స్ప్లిట్ చేశారు, ఒక షేర్ని 10గా స్ప్లిట్ చేశారు. 50 55 60 70కి వచ్చి 50 60 70కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేది, 70కి వెళ్ళి వెనక్కి వచ్చేది. అలా వస్తూ ఎప్పుడు 2018 నుంచి అయితే కొంచెం పర్వాలేదు, పాజిటివ్గా ఉంది. మధ్యలో కరోనా దెబ్బతోటి టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కదా ఇవి, అమెరికా అక్కడ ఇప్పుడు వాల్మార్ట్స్ వీళ్ళందరికీ కూడా సప్లై చేస్తారు. వీళ్ళు కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్స్ వెళ్ళవి. నౌ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. దానికి టైం వచ్చింది. 75 కూడా 7 రూపాయల 50 పైసలు రేంజ్ కూడా ప్లస్ సైడ్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 5 రూపాయల రేంజ్ అది, 5 రూపాయల రేంజ్ అక్కడికే 50% వచ్చినట్లే. కానీ 7.5 రేంజ్ నుంచి ఒకసారి ఇప్పుడు చూడండి 15. యాక్చువల్గా కొన్ని షేర్లు స్ట్రెంగ్త్ లేకపోయినా ఊరికే పెంచేస్తారు, పెరుగుతాయి. కొన్ని షేర్లకి స్ట్రెంగ్త్ ఉండి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ లిమిటెడ్ ఉంది. క్వాలిటీ లిమిటెడ్ లాంటి దానికి షెడ్కి వెళ్ళిపోయిన బండే కదా. ఇప్పుడు చెప్పాలంటే జేపీ అసోసియేట్స్ షెడ్కి వెళ్ళిపోయిన బళ్ళు ఇవన్నీను, అవి కూడా పెంచేస్తున్నారు. అవి నిలుస్తాయంటే డౌటే. బికాస్ దే కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ రన్నింగ్ కంపెనీస్. కానీ ఇప్పుడు మన ఇవి ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడాను ఏదో మరి గుర్తురాలేదు, ఏదో ఒకట్లేండి. ట్రైడెంట్ లాంటివి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు, వాళ్ళు డెట్ కూడా చాలా వరకు తగ్గించుకుంటూ వస్తున్నారు. అట్లాంటి కంపెనీలు 10% 20% పెరిగితే వీ కెన్ రిలై అపాన్. అంటే కొనమని కాదు, 20% పెరిగి రోజు అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళేది ఏం కొంటాం? ఎప్పుడో కరెక్షన్ వచ్చినప్పుడు ఆ కరెక్షన్లో దీనికి కూడా కరెక్షన్ వస్తే అప్పుడు ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటే ఓకే, కంగారు పడి అమ్ముకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ట్రైడెంట్ లాంటి కంపెనీలు కంగారు పడి ఎందుకని అమ్ముకోవాల్సిన పని లేదు అంటే లాంగ్ టర్మ్ పిక్స్ లాంగ్ టర్మ్కి బాగుంటాయి. మళ్ళీ కరెక్షన్ వచ్చినా కూడా అట్లా అనమాట స్మాల్ కంపెనీస్కి ఉన్నటువంటి స్పెషాలిటీ. జేకే సిమెంట్ చూడండి. సిమెంట్ కంపెనీలు జనరల్గా పెద్దగా ఉంటాయి, మిడ్ లార్జ్, కొన్ని చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా. జేకే సిమెంట్ కొంచెం చిన్న కంపెనీల కేటగిరీలోనే వస్తుంది. జేకే సిమెంట్ హ్యాస్ ఆల్రెడీ క్రాస్ 2000 700 అట్లా ఉండేది, 600 700. ఈ 600 700 నుంచి నేనైతే చాలా కుస్తీ పట్టాను దీంతో. 2018 బడ్జెట్ తర్వాత మంచి కంపెనీలు ఏమున్నాయని చూసి పికప్ చేసిన వాటిలో ఇదొకటి. తీరా పికప్ చేసిన తర్వాత నేను జస్ట్ స్మాల్ శాంపిల్ క్వాంటిటీ, లక్కీగా స్మాల్ శాంపిల్ క్వాంటిటీ తీస్తాను. ఫస్ట్ శాంపిల్ క్వాంటిటీ తీసాను, అక్కడి నుంచి తగ్గటం మొదలెట్టింది. 20-25% తగ్గిన తర్వాత ఇంకొకసారి కొంచెం యాడ్ చేశాను. అబ్బాయి అక్కడ కూడా ఆగల. ఆ 2018లో తగ్గుతూ వచ్చాయి కదా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్, ముఖ్యంగా స్మాల్ క్యాప్స్. చివరికి 600 700 దగ్గర ఎక్కడో
ఒకసారి కొంచెం యావరేజ్ చేసి దండం పెట్టి వదిలేసా. 900,000 రేంజ్లో కొన్నదే, 1000 రేంజ్లో కొన్నది దండం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి తలుపులేసి తాళాలేసి వదిలేసా. ఏం చేస్తాం? ఎప్పుడొకప్పుడు పికప్ అవుతుందిలే. జేకే సిమెంటు అది మేనేజ్మెంటు ఓవరాల్గా ఓకే కదా, చిన్న కంపెనీ కదా, వస్తుందిలే ఎప్పటికప్పుడు అని. లక్కీగా 2019 నుంచి అందుకుంది. 18 పోయింది, 19 నుంచి అందుకుంది. తర్వాత ప్రీ కోవిడ్ వరకు బాగుంది. కోవిడ్ టైంలో కొద్దిగా టెంపరీగా కొద్దిగా ఎఫెక్ట్ అయింది, కానీ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. ఆ 700 దగ్గర నుంచి చూడండి. ఇది కూడా అంతే, మైండ్ ట్రీ కూడా. నవ్ ఇట్ ఈస్ 2095, 6.5% ఒక రోజులో అప్పు. చిన్న చిన్న కంపెనీలకు ఉన్న స్పెషాలిటీ అది. సో అలాగే పానాసోనిక్ కార్బన్ అని చిన్న కంపెనీ ఉంది, చాలా చిన్న కంపెనీ, ఫిలిప్స్ కార్బన్ టైపు. అది పడుకొని ఈ మధ్యన మళ్ళీ మొదలైంది. ఈరోజు 10% పెరిగింది, 517 దగ్గర ఈరోజు కోట్ అయింది. 10%. ప్రికాల్, PRICOL, చాలా గొప్ప కంపెనీ అని చాలా గొప్పగా అనుకుంటే తుస్సుం అనిపించింది ఈ కంపెనీ అయితే. బట్ ఓవరాల్గా స్ట్రెంగ్త్ ఉంది. ఆటోమొబైల్ కాంపోనెంట్స్, స్పేర్స్ సప్లై చేసే కంపెనీ. ఆ మధ్యన రైట్స్ ఇష్యూ ఒకటి కూడా ఇచ్చారు. అంటే ఫండమెంటల్స్ ఓకే, బట్ ఇట్ డిడ్ నాట్ పికప్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఈరోజు 7.2% ఇన్ వన్ డే. ఇది 25-30 కూడా వెళ్ళింది ఆ మధ్యన. 32లోనే ఎక్కడో కొన్నట్టు కూడా గుర్తు నాకు. కాకపోతే అది 48లోనే ఎక్కడో 47లోనో కొట్టిపారేశాను. ప్రాఫిట్ వస్తున్నది ఎందుకులే అని. జస్ట్ టు గివ్ ఎన్ ఐడియా, 7% అప్, 7.2%. జువారీ గ్లోబల్ ఈరోజు కూడా పెరిగింది, 8.7% అప్. ఇట్లా తీసుకుంటే చాలా ఉంది లిస్టు. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఆఫ్ ఏ బుల్లిష్ మార్కెట్. ఎంతకాలం ఉంటుందంటే దానికి జవాబు మన దగ్గర ఎవరి దగ్గర లేదనుకోండి. నడుస్తున్నంత వరకు ఓకే కదా, నడవనివ్వటమే. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో కొన్నవి ప్రాఫిట్స్ చక్కగా బాగా కనపడుతున్నవి ఉంటే కొద్దిగా పెరిగినప్పుడల్లా కొద్దిగా ఒక్కొక్క ఈరోజు ఇది అమ్ముతున్నాను, ఇందులో ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను, అదే నెక్స్ట్ ఇందులో ప్రాఫిట్ బుక్ చేస్తున్నాను, ఆరుగా కొద్దిగా లైట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఎందుకని బడ్జెట్ వస్తున్నది 1 ఫిబ్రవరి బడ్జెట్ వస్తున్నది. బడ్జెట్ తర్వాత ఎలా ఉంటుంది దట్ వీ డోంట్ నో. తర్వాత కంపెనీల రిజల్ట్స్ వస్తున్నాయి, కంపెనీల రిజల్ట్స్ని ఎలా తీసుకుంటారు వీ డోంట్ నో. అయితే పాజిటివ్గానే ఉంది. టోన్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అసలు పడినవటం లేదు మార్కెట్ని. ఈరోజు కూడా చూడండి, ఓవర్సీస్ మార్కెట్లు బాగోలేదని చెప్పి గ్యాప్ డౌన్ చేశారు. గ్యాప్ డౌన్ నుంచి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఉండి ఆటోమేటిక్గా అందుకుని పైకి వచ్చేసింది. దెర్ ఈజ్ ఎ బై ఎట్ ఎవ్రీ డిప్ విచ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎ బుల్ రన్. బుల్ రన్ ఏంటి? బూమ్. ఇది బూమ్. వాట్ వీఆర్ గోయింగ్ త్రూ ఈజ్ ఎ బూమ్. ఎన్నాళ్ళు ఉంటుందంటే ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు, ఉన్నంతకాలం ఉంటుంది. అయితే ఇట్ ఈజ్ ఆల్వేస్ వైజ్ టు బుక్ స్మాల్ ప్రాఫిట్స్. ఈరోజు కూడా నేను 2 షేర్లు ఐటీ షేర్లే మంచివి, స్మాల్ క్యాప్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, రోజు పెరుగుతున్నాయి ఆల్మోస్ట్. అయినా కానీ ఎందుకు లేను 40% రెండిట్లోనూ, అందులో 40% ఇందులో 40% తీసి పక్కన పెట్టేసి, అంటే అది నా ప్రాఫిటే, నా ప్రాఫిట్ తీసేసుకున్నాను, మిగతా వదిలేశాను. ఎందుకనంటే భయపడి కాదు, లెట్ ఇట్ బి దేర్. లిక్విడిటీ కొంచెం ఇప్పుడు గొప్పకుని సెల్లింగ్ వస్తే మనం ధైర్యాన్ని కోల్పోతాం. గొప్పకుని అట్లా వచ్చే అవకాశం లేదు, చెప్పి రాదనుకోండి, ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, మళ్ళీ రికవర్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం పర్సిస్టెంట్గా అంటే ఉంటే కొంచెం మనం సైకలాజికల్గా కొంచెం ఎఫెక్ట్ అవుతాం. అప్పుడు ఏదైనా అమ్ముకుందామన్నా మనసు ఒప్పదు కదా, ప్రాణం ఒప్పదు కదా. అయ్యో 407 దగ్గర చూసింది, ఇప్పుడు 380 దగ్గర ఏమమ్ముతాను, అమ్మితే అప్పుడే అమ్మి ఉండాల్సింది 407 దగ్గర అనిపిస్తుంది కదా. అందువల్ల ఏంటంటే కొంచెం దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇఫ్ we are making profits and we are booking profit.
అయితే మన దగ్గర ఉన్న క్వాంటిటీ చాలా చిన్న క్వాంటిటీ, నార్మల్ క్వాంటిటీ అనుకోండి. చిన్న చిన్న క్వాంటిటీలు ఉన్నాయి, అసలు నేను పట్టించుకోను, అది ఏమైపోయినా పట్టించుకోను. చెప్తారు కదా సామెత ఏదో ఉంది, చెప్పకూడదులేండి, కొంచెం మరీ ముతగ్గా ఉంటుంది, అసహ్యంగా, కొంచెం బాగుండదు. ఈ కంపెనీ ఇప్పుడు చిన్న అమౌంట్ అయ్యేటప్పటికి ఒక 4-5 వేలు పెట్టామనుకోండి ఏదైనా కంపెనీలో, దాని ముఖం దాని వైపు అసలు కన్నెత్తి కూడా చూడం. 3,000 to 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చూడం. అది ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. నా దగ్గర అలా చాలా ఉన్నాయి, అవి డబుల్ 2.5 times 3 times అయిపోయినవి కూడా ఉన్నాయి, అయినా కానీ అట్రాక్టివ్గా లేదు. డోంట్ ఫీల్ లైక్ బుకింగ్ ప్రాఫిట్స్. ఎందుకనంటే చిన్న కంపెనీలు ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద ఒక 3,000 to 5,000 ఇన్వెస్ట్ చేసిన ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని 2 times 3 times కూడా అయ్యాయి. 3 times అయినా ఒక 4,000 పెడితే ఒక 10,000 వస్తుంది, ఇది 9,000 8,000 10,000 వస్తుంది, ఏముంది సరే ఉన్నాయి. అట్లా వదిలేయబట్టి 20% 30% ప్రాఫిట్ బుక్ చేయలేదు కదా. అట్లా వదిలేయబట్టి నౌ వాట్ హ్యాపెండ్ చూడండి, అట్లా వదిలేయబట్టి అవి 2 times 3 times అయ్యాయి. పేషెన్స్ ఉండదు కదా, హ్యూమన్ నేచర్ అది, మీరైనా నేనైనా, ఎంత తెలిసినా విద్య తెలిసినా. అందుకని నేనేం చేస్తానంటే కంపెనీలు ఓకే అనుకున్నవి స్టడీ చూసుకునే కొంటాం కదా, ఏదో చేసి కొనం, తర్వాత ఏమవుతుంది మన చేతిలో లేదు. మనం ఎంత చూసి దుర్బిణి వేసుకున్నా కొన్ని పేలవు పోతాయి. నేను 3,000 to 5,000 రూపీస్ నార్మల్గా ఓపెన్ టు బిగిన్ విత్ నేను ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాను. అయితే అవి ఇంకా తగ్గితే, ఫండమెంటల్స్ ఓకే కానీ తగ్గుతున్నాయి అనుకుంటే నేను ఇంకొక 4-5 వేలు యాడ్ చేస్తాను. అంటే ఒక 10,000 రేంజ్కి వెళ్ళిపోయి అక్కడ స్థాపిగా కూర్చుంటా. ఎక్సెప్షనల్ కేసెస్లో ఇంకా ఒక సింగిల్ కంపెనీలో 10,000 కంటే ఎక్కువ పెడతాను కానీ జనరల్గా పెట్టను. మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అయితే ఓకే, స్మాల్ క్యాప్ అయితే మాత్రం 10,000కి కూడా వెళ్ళను. ఐ స్టార్ట్ విత్ 3, 4, 5 ఓన్లీ. ఉంటుంది, పోతుంది. ఒకసారి అవి పేలుతాయి, భయంకరంగా పేలిపోతాయి. భయంకరంగా పేలిపోవటం 2 times 3 times 4 times అయిపోతాయి. సరే ఇట్స్ ఓకేలే, వాడిని వదిలేయటమే. అట్లా కొన్ని స్మాల్ క్యాప్కి ఉన్నటువంటి స్పెషాలిటీ మళ్ళీ లార్జ్ క్యాప్కి ఉండదు కదా అలాగా. సో కంక్లూషను ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఇంతే. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెరుగుతున్నాయి, లెట్ us సెలబ్రేట్, లెట్ us ఎంజాయ్, బట్ అట్ ది సేమ్ టైమ్ లెట్ us నాట్ ఫర్గెట్ టు బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ యాజ్ అండ్ వెన్ పాసిబుల్, యాజ్ అండ్ వేర్ పాసిబుల్, యాజ్ అండ్ వేర్ ఇట్ ఈస్ విజిబుల్. లేదండి అట్లా ఏం చేయమండి మీరంటే ఓకే. ఇప్పుడు నా దగ్గర ట్రైడెంట్ ఉన్నాయి, ట్రైడెంట్లో ప్రాఫిట్స్ బుక్ చేసి చాలా బుక్ చేశాను. తీరా కొద్దిగా వదిలేస్తే మరి పెద్ద అమౌంట్లు కాదు. ఇప్పుడు నేను ట్రైడెంట్ ప్రాఫిట్ బుక్ చేయను, ఇంకా డబుల్ అయిపోయింది, మోర్ దాన్ డబుల్ అయింది. ఎందుకని బుక్ చేయను అంటే, ఒక 25,000 50,000 పెట్టుంటే టెంప్ట్ అయ్యి చేసి ఉండేవాడిని. అందులో ఉన్నది 6,000 7,000 ఉంది, 6,000 7,000కి డబుల్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. దట్ ఈజ్ నాట్ అట్రాక్టివ్. సో అట్రాక్టివ్గా ఉండకపోవటం కూడా ఒక్కోసారి మంచిదే, అలా ఉండిపోతుంది. అది ఉంటుందో పోతుంది. ఇప్పుడు డబుల్ అయింది, డబుల్ మోర్ దెన్ డబుల్ అయింది అనుకున్నాం, అది రేపు తగ్గదని ఏం లేదు, పోతుంది, ఉంటుంది. అంటే ఆ రకమైనటువంటి భరోసా ఉండాలి, ఆ రకమైన ప్రిపేర్డ్నెస్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, నిజంగా పెరిగిందనుకోండి 25 30 అట్లా 35 అట్లా వెళ్ళిందనుకోండి, గాడ్ విల్లింగ్, అప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. ఓ 25,000 30,000 కనబడతాయి, 30,000 20,000 కనబడుతుంది. ఓ ఎస్, ఇది దీనిలో 25,000 వస్తున్నాయి, తీసి పారేస్తే 25,000 జోబులోకి వస్తాయి. అది స్మాల్ క్వాంటిటీ. ఎప్పుడు కూడా ఇండివిజువల్ కంపెనీకి పెద్ద అమౌంట్లు పెడితే టెంప్టేషన్ వస్తుంది. చిన్న అమౌంట్లు అయితే అది తగ్గిపోయి పడిపోయినా పెద్ద బాధపడడం, అది పెరిగినా ఓకే, ఎక్కువ
వదిలేస్తాం ఎక్కువ కాలం. ఆ ఎక్కువ కాలం వదలటం అనేది స్టాక్ మార్కెట్కి ఒక గ్రేట్ ప్లస్ పాయింట్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ పేషెన్స్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ వెయిటింగ్. ఆ వెయిటింగ్ చేయగలిగినటువంటి ఇది ఉండాలి. ఇది పెరగట్లేదు, అది పెరగట్లేదు అని చాలా అసహనం చూపిస్తారు. న్యాచురల్, దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. ముఖ్యంగా కొత్త వాళ్ళు, వాళ్ళ అసహనానికి ఏమవుతుందంటే ఒక్కోసారి లాసులు కూడా బుక్ చేసేస్తారు. ఇదేంటి 52 కొన్నాను 37-8కి వచ్చేసింది, ఏమో పోతుంది, ఏమవుతుందో ఏమో అని బయటకు వచ్చేస్తాను అన్నట్లుగా ఉంటారు. బయటికి రావద్దని కాదు, కానీ స్పెసిఫిక్ న్యూస్ ఉన్నప్పుడు గ్యారంటీగా ఇది ఏదో దెర్ ఈజ్ సంథింగ్ టెరిబ్లీ రాంగ్ విత్ దిస్ అన్నప్పుడు బయటికి రావటం ఓకే. కానీ అదర్వైజ్ పెట్టు కూర్చోవటమే పేషెన్స్ తోటి. ఎందుకంటే ఫండమెంటల్స్ చెక్ చేసుకోవటం, ఫండమెంటల్స్ ఓకే, ఇది పెరగట్లేదు, ఏం చేస్తాం, వదిలే. నా దగ్గర అలాంటి చిన్న చిన్న కంపెనీలు చాలా ఉన్నాయి. అన్నీ తంబలుగా రెడ్లోంచి గ్రీన్కి వచ్చేసేసి 40%, 50%, 30% చూపిస్తున్నాయి కొన్ని కంపెనీలు. కొన్ని అయితే డబుల్ అయిపోయినవి కూడా ఉన్నాయి. ఏమైంది, వాట్ హ్యాపెండ్ అంటే ఏదో ఉప్పిన వచ్చినట్టుగా పేషెన్స్ అలా వదిలేశాను. కాబట్టి నేను వదిలేయటానికి సీక్రెట్ కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే వాటి మీద నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5,000 to 10,000. అంటే మన పాకెట్ సైజుని బట్టి, అంటే అమౌంట్ కాదు. ఇప్పుడు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ నుంచే పెట్టవలసి వస్తే 5,000, 4,000 కూడా చాలా ఎక్కువ కదా. అట్లాంటి వాళ్ళు 2,000, 3,000, 2,000, 1,500, 2,000 అలాగే పెట్టాలి. ₹1,00,000 ఉన్నవాళ్ళు ఒక్కొక్క కంపెనీలో 2,000, మ్యాక్సిమం 2,500. అవి పెయిల్ని అనుకోండి 4 times 5 times వచ్చినాయి అనుకోండి, ఓకే, వండర్ఫుల్. చిన్న అమౌంట్ కాబట్టి 1,500, 2,000 ఇన్వెస్ట్మెంట్ పోన్లే అనుకుంటాడు ఆ వ్యక్తి. అవి అలా వదిలేస్తాడు. కాబట్టి అవి ఏదో టైంలో దానికి టైం వస్తుంది, వచ్చినప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు సీ ఏ సైకిల్ ఆఫ్ 5 years అండి. ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం, 5 years సైకిల్ మినిమం చూడగలిగితే బాగుంటుంది. 5 to 7 years అది దాని లెక్క. మరి MBS 2లో స్మాల్ క్యాప్స్ అని అనుకున్నాము. MBS 2 కోర్సు పెట్టాము కదా. MBS 2లో అప్పుడు చెప్పినప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్కి స్కోప్ ఉంది. ఎందుకంటే రీస్ట్రక్చరింగ్, సెబీ దీని ప్రకారం రీస్ట్రక్చరింగ్ చేయమంటున్నది. మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మల్టీ క్యాప్స్ స్కీమ్స్ రన్ చేసే మ్యూచువల్ ఫండ్స్. అంటే కొంతమంది యూట్యూబ్లో ఇందులో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టారు, వీళ్ళు ఎంత కొంటారు, ఇంత ఏదో ఒక అమౌంట్, ఒకరిద్దరు అయితే అమౌంట్లు కూడా చెప్పి ఇంతే కదా కొంటారు, అంత మాత్రాన్ని పెరిగిపోతాయి ఏమిటి అని. బట్ చూడండి, పెరగటంలో మల్టీ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెరుగుతున్నాయి కదా. లాస్ట్ 4 months మనం ఎప్పుడు డిస్కస్ చేసాం, అది 4 months అయినట్టుంది, 3 months. ఆ 3 monthsలో ఈ 3 monthsలో పెరగలేదు, పెరుగుతున్నాయి. అంటే వాటి టైం వచ్చింది. 2018లో వాటికి పడిపోవడానికి టైం వచ్చింది. 2021లో పెరగటానికి టైం వచ్చింది. 2021 అని ఎందుకు అంటున్నానంటే సెకండ్ హాఫ్ నుంచే కదా ఇవి రికవర్ అయినాయి. ఇంకా టు బి ప్రిసైజ్ సెప్టెంబర్ నుంచే రికవర్ అయినాయి బాగా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, అంతకుముందు కంటే కూడా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ బ్యూటీ గురించి నేనెవరిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వర్ణించడానికి, వివరించడానికి. మీరు చూస్తున్నారు కదా, గత అట్లీస్ట్ లాస్ట్ 3-4 months నుంచి చూస్తున్నారు కదా ఏం జరుగుతున్నది మార్కెట్లో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఎట్ ది సేమ్ టైం మార్కెట్లు కరెక్షన్ గురవుతాయి, బేరిష్ జోన్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు కుంగిపోకూడదు, ఇప్పుడు పొంగిపోకూడదు, అప్పుడు కుంగిపోకూడదు. స్టేబుల్గా ఉండాలి. అందుకని పెరిగినప్పుడు కొద్దిగా జ్యూస్ తీసేసుకోవడం అంటే కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మిగతాది వదిలేయటం. మళ్ళీ ఎప్పుడో అవకాశం వస్తుంది, అయితే దానిలోనే మళ్ళీ తిరిగి యాడ్ చేయటం, లేదా ఇంకా ఏదైనా వేరే కంపెనీ. ఈలోగా మన చేతిలో కొంచెం క్యాష్ వస్తున్నది కదా, లిక్విడిటీ. వీఆర్ గెటింగ్ లిక్విడిటీ ఇన్ అవర్ హ్యాండ్స్. సో లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలంటే ముఖ్యంగా బేర్ మార్కెట్లో భయంకరంగా కన్సిస్టెంట్గా పడిపోతూ లేకపోతే వీక్గా ఉంటూ ఉన్న సందర్భాల్లో అప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే
పెట్టేసి వదిలేస్తే ఆ తర్వాత తగ్గినా కూడా 1 డే ఎప్పటికప్పుడు పికప్ అవుతాయి. అంత టైం మనం ఇవ్వగలగాలి, ఆ పేషెన్స్ మనకు ఉండాలి. సో స్టాక్ మార్కెట్లో పేషెన్స్ ఈజ్ ద విన్నర్, నాట్ యూ అండ్ మీ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.